డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లిలో రైల్వే అభివృద్ధి, సెమీ కండక్టర్ పరిశ్రమల కోసం గలమెత్తిన ఎంపీ. నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సమస్యతో ఉన్న వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. హెచ్ఆర్సీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్. సింగరేణి ఓసీపీ 3 ప్రాజెక్టును సందర్శించిన సినీ నటుడు సెల్వరాజ్. గ్రామ పంచాయతీలకు మొదటి విడత పోలింగ్ జరిగే కమన్పూర్, మంథని, ముత్తారం, రామగిరి, కాల్వ, శ్రీరాంపూర్ మండలాల్లోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మొదటి విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11న జరుగుతున్నాయని, ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో చెప్పిన విధంగా నిబంధనలు పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎక్కడా ఇటువంటి ఆలసత్వం జరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక నిబంధనలు అతిక్రమిస్తూ విధులు నిర్వహించకూడదని, ఎక్కడా ఎటువంటి వివాదాలు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ అన్నారు. ముందు స్టార్టింగ్ పార్లమెంట్ ప్రశ్నోత్తర సమయంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై కీలక అంశాలను ఎంపీ గారు లేవనెత్తారు. గత 2 సంవత్సరాలలో అనేక రైల్వే ప్రాజెక్టులు మంజూరైన నేపథ్యంలో తాజాగా రామగుండం, మనుగురు మధ్య కొత్త రైల్వే లైన్ కు అనుమతి లభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 4,000 కోట్ల నిధులు అవసరమని రైల్వే శాఖ కోరినట్లు పేర్కొన్నారు. ఈ రోజు నాకు పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లో నాకు క్వశ్చన్ అడగడానికి అవకాశం దక్కింది. మీ అందరికి తెలుసు, గత 2 సంవత్సరాల్లో అనేక రైల్వే ప్రాజెక్ట్స్ మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది. లేటెస్ట్గా రామగుండం, పెద్దపల్లి నుండి మనుగురు పోయే
రైల్వే ట్రాక్ కూడా రైల్వే లైన్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. దానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా కుందన్పల్లికి దాదాపు 100 కోట్లు, కుందన్పల్లికి దాదాపు 100 కోట్లు, మరి కున్నారం ఫ్లైఓవర్కి మంతిని పోవడానికి దాదాపు 80 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పనుల మీద టైం లైన్స్ ఏంటి, తక్షణమే పూర్తి చేసే బర్త్ చార్ట్లు దాని టైం లైన్లో అడగడం జరిగింది. రైల్వే మంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. దాన్ని మంచిగా తీసుకుపోతామని చెప్పినారు. మరి అదేవిధంగా ఓదేలాలో లైన్ కావాలని చెప్పి ఏదైతే అడిగినామో దాని మీద కూడా స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది మంత్రి గారు. మరి దీంతో పాటు వారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పెద్దపల్లి ప్రాంతానికి ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ, ఒక ఐటీ ఫెసిలిటీ తీసుకొస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూ మన యువతకి బెనిఫిట్ వస్తుందని చెప్పి వారిని అడగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 3-4 నెలల క్రితము సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే మన తెలంగాణ ప్రాంతానికి రావాల్సిందో దాన్ని లాస్ట్ మినిట్ డైవర్ట్ చేసి ఆంధ్రాకి తీసుకుపోయినారు. దాని మీద కూడా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. మా ప్రాంతానికి, ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతానికి ఇండస్ట్రియల్ ఏరియా, యువత చాలా టాలెంటెడ్గా ఉంటారు, ఉద్యోగాలు లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ తోటి వీళ్ళందరినీ సెమీకండక్టర్ లైన్లో పెడితే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వారికి కోరడం జరిగింది. వారు కూడా నాకు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ ఇవ్వండి, దాన్ని చదివి దాని మీద స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని పాజిటివ్గా ముందుకు తీసుకుపోయి ఒక సెమీకండక్టర్ ఫెసిలిటీ లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ వచ్చేటట్టు, ఉద్యోగాలు కల్పించేటట్టు పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ ఆశీర్వాదంతో జై హింద్, జై తెలంగాణ. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో రామగుండంలోని నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి మాదాసి చారేంద్ర సూచనల మేరకు మానవ హక్కుల గురించి, నిత్య జీవితంలో మానవ హక్కుల ప్రాధాన్యత గురించి చర్చించారు. డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ సార్ గారి అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీ గారు మాధవ్ చారేంద్రన్న గారి సూచనల మేరకు ఈరోజు ముందుగా అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్ అనేది ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజులల్లో బడుగు బలహీన వర్గాలను అధికారులు కానీ, అధిక కులాలు కానీ, అగ్ర కులాలు కానీ చాలామంది కూడా అసలు మానభంగాలు, మర్డర్లు, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క హక్కులను మనం కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హక్కులు ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యంలో మనం ఎదిరించి నిలబడగలుగుతామని చెప్పేసి, ధైర్యంగా ఉండగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా సమాన హక్కు అనేది ఖచ్చితంగా అవసరము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆడపిల్లను కూడా ఈరోజు ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తాను నిలబడాలని చెప్పేసి ఒక ఉద్యమం చేసి ఒక కుటుంబాన్ని పనంగా పెట్టి ఈరోజు ఒక ఆడపిల్లలు కూడా బయటికి రావాలని చెప్పేసి తీసుకొచ్చిన ఘనత ఒక అంబేద్కర్ గారిది. అదేవిధంగా ఒక ఓటు హక్కుతోటి మనం ఏదైనా సాధించగలమని చెప్పేసి ఒక ఓటు హక్కు కోసము కన్న పిల్లల్ని కూడా త్యాగం చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఆ ఓటు హక్కుతోటి మనం ఏ విధమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవచ్చు, ప్రజాస్వామ్యంలో అన్యాయం ఎవరైతే చేస్తున్నా వాళ్ళని గద్దె దింపేయాల్సిన అవసరం కూడా ఆ ఓటు హక్కుతోటే ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడున్న ప్రస్తుత జరుగుతున్న సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటు అనే హక్కు మాత్రం దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తన ప్రాణాలని ప్రాణంగా పెట్టి ఒక ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ గారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయంలో, ఒక ఓటు విషయమనే కాదు అన్ని రంగాలలో మన హక్కులను మనం కాపాడుకునే దిశగా ముందుకు పోవాలి. మేము ఈ హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ తరఫున ఎవరికి హక్కులకు భంగం కలిగినా మీరు ధైర్యంగా ఈ యొక్క ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేమందరం మీకు తోడుగా ఉంటాము. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు మేము ఉంటాము. మా మీద స్టేట్ కమిటీ ఉంది, తర్వాత నేషనల్ కమిటీ ఉంది. నేషనల్ కమిటీ సూచనలు మేము తీసుకొని మేము ముందుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
గోదావరికనిలోని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి OCP3 ప్రాజెక్టు సందర్శించి ప్రాజెక్టులో కార్మికులు పనిచేస్తున్న పని ప్రదేశాలను చూశారు. ఇక ఈ సందర్భంగా సెల్వరాజ్ మీడియాతో మాట్లాడుతూ OCP3 ప్రాజెక్ట్ సినిమా షూటింగ్ కు అనుకూలంగా ఉందని, ఈ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు చాలా కష్టించి బొగ్గును వెలికితీయడం జరుగుతుందని అన్నారు. ఇక భవిష్యత్తులో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేసే ఆలోచన ఉందని తెలిపారు. OCP3 సందర్శనలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకులు కొంకోటి లక్ష్మణ్, వైసా రాజేష్, అర్నకొండ వెంకటేష్, రాంబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి కనికి రావడం జరిగింది. OCP3 మైనింగ్ దాన్ని ఈరోజు ఫస్ట్ టైం నేను విజిట్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. OCP3 అనే మైనింగ్ ఇక్కడ గోదావరి కనిలో ఉండడం అనేది ఈ తెలంగాణకి గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఎంతోమంది వేల మంది ఇక్కడ కార్మికులు శ్రమిస్తున్నారు. వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం కలిసి మొత్తం ఇక్కడ మొత్తం తెలంగాణకి వాళ్ళు ఎంతో వెలుగుని నింపుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి అండర్ గ్రౌండ్లో దిగి వాళ్ళు పోయేటప్పుడు పోతారు, కానీ వచ్చేటప్పుడు గ్యారంటీ ఉండదు వాళ్ళ ప్రాణానికి. సో వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని అడ్డంగా పెట్టి వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, ప్రజల కోసం. ఇక్కడ కూర్చున్న మా ఎక్స్ కార్మికులందరూ కూడా ఈరోజు నన్ను అక్కడ లోపల తీసుకుపోయి దాన్ని మొత్తం వివరించారు. అంటే లోపల ఎలా ఉంటుంది, పైనుంచి ఎలా ఉంటుంది, మేము బొగ్గు ఎలా తీస్తాము. నేను ఇంతకుముందు లాస్ట్ టైం ఒక్కసారి చాలా ఇయర్స్ బ్యాక్ అండర్ గ్రౌండ్లో పోయాను. బట్ ఈరోజు వచ్చి పైన నుంచి చూశాను అనమాట, ఓపెన్ కాస్ట్. అది చాలా అసలు అంటే మొత్తం ఉన్న దాంట్లో కంటే అతి పెద్దదైన ఇది అనమాట. సో చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు నాకు. అది మొత్తం చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సో అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ MS రాజ్ ఠాకూర్ గారు ఈరోజు హైదరాబాద్ లోని టీ హబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్స్ సౌకర్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కలిసి ప్రారంభించారు. ఇక స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందిస్తూ తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా అభివృద్ధి చేయడంలో కీలకమైన ఈ కొత్త గూగుల్ స్టార్టప్స్ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పోలీసుల పటిష్టమైన భద్రతతో స్వేచ్ఛ, నిపక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూప్ పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మొదటి విడత కాల్వ, శ్రీరాంపూర్, కామన్పూర్, రామగిరి, మంథని, ముత్తారం మొత్తం 5 మండలాల్లో 95 గ్రామ పంచాయతీలు, 685 పోలింగ్ కేంద్రాలలో 135 పోలింగ్ లొకేషన్స్, మంచిర్యాల జోన్ పరిధిలో దండేపల్లి, జనారం, లక్షిపేట్ 4 మండలాలలో 81 గ్రామ పంచాయతీలు, 514 పోలింగ్ కేంద్రాలలో 143 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇక మొత్తం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1712 మొత్తం పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1174, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 538 ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం బ్లాక్ గోదావరికనిలో ఉన్న పట్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అడ్డగుంటపల్లిలో టీబీ ఛాంపియన్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ వాణిశ్రీ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనలో టీబీ ఛాంపియన్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్షయవ్యాధి గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి మందులను సక్రమంగా వాడితే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మంచిర్యాలలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కామ్రేడ్ ఐ కృష్ణ IFTU గారి అధ్యక్షతన జరిగింది. ఇక ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో కొత్త బావులు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక సింగరేణి బ్లాకులు సింగరేణికే చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వేలంలోకి పోకుండా 4 బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, సింగరేణి భవిష్యత్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని, కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకువచ్చి సంస్థలోని కార్మికులకు, కార్మిక సంఘాలకు నియంతృత్వ పరిస్థితులు తీసుకువస్తున్నారని, సింగరేణి రక్షించుకోవడం సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల కర్తవ్యమని, కార్మిక సంఘాల ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని, మేము చేస్తున్న కృషికి తోడ్పడాలని సమావేశం అని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేసింది.
గొర్రెల మేకల పెంపకం సహకార సంఘాన్ని ఎమ్మెల్యే ఆయన అనుచరులు మేకలను అడిగారన్న ఆ విషయంలో నిజం లేదని గొర్రెల మేకల పెంపక సహకార సంఘం సభ్యులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా గోదావరికని మేకల మార్కెట్ లో మేకలను అమ్ముతూ వ్యాపారం చేస్తూ వస్తున్నామని, తమను ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే గాని రాజకీయ నాయకులు గాని మేకలను డబ్బులను అడిగిన సందర్భాలు లేవని అన్నారు. కానీ అమెరికా నుండి వచ్చిన వేళ్ల హరీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకులు తమను ఎమ్మెల్యే ఆయన అనుచరులు మేకలను డబ్బులను అడిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని హితవు పలికారు. రాజనాల కులస్తులం మేము గత 50 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రుల నుంచి గోదావరికండనే మేకలు అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటున్నాం. మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడ మా తాతలు తండ్రులు చేస్తున్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాజకీయ నాయకులు కానీ విలేకరులు కానీ ఎటువంటి వాళ్ళైనా మమ్మల్ని ఎవరైతే ఇంతవరకు ఒక మేకని ఒక 2 రూపాయలు ఇది అని ఎవరు అడగలేదు ఇంతవరకు. కానీ గత 2 రోజుల కింద మన టీఆర్ఎస్ మనిషి అట ఆయన వాళ్ళ హరీష్ రెడ్డి అట, ఆయన మాకు తెలియదు, ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటాడట, ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేకు మేకల సంఘం నుంచి వాళ్ళందరినీ బెదిరించి పైసలు అడిగితే వీళ్ళు భయపడి పైసలు ఇచ్చారు, అది ఇచ్చారని ఉత్తరంగా ఎమ్మెల్యే గారికి ఒక అభాండం వేశాడు. మమ్మల్ని ఏ ఎమ్మెల్యే అడగలే, ఎవరు అడగలే. ఆయనకు గోదావరికని మీద అవగాహన లేదు, మా మేకల వ్యాపారాల మీద కూడా అవగాహన లేదు. హరీష్ రెడ్డి అనేట ఆయన ఇంతవరకు మేము ప్రత్యక్షంగా కూడా చూడలేదు. ఆయన ఉత్తరే మా మీద ఒకటి బురద వేసి మేకల వ్యాపారస్తులు అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు అనుకుంటారు. మేము మాదంటే చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. అక్కడ ఏ అమెరికాలో చదువుకున్నాడో మాకైతే తెలియదు, ప్రత్యక్షంగా అతను మేము చూడలేదు. మా ప్రాంతం మీద ఆయనకు ఎటువంటి అవగాహన ఉన్నదో కూడా మాకు తెలియదు. కానీ గౌరవనీయులు శాసనసభ్యులు మక్కాన్ రాజ్ ఠాకూర్ గారు వీలైనంత మేరకు మాకు పనులు చేసుకొని అనుబంధంగా మంచిగా ఉంటాడు, కానీ అతను చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటిది ఏం జరుగుతలేదు. మాకు ఏదైనా పనుల మీద పోతే ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ రోడ్లు వేయడం కానీ, మా సంఘానికి ఖచ్చితంగా ఉండడం కానీ, మాకు ఏదన్నా కళ్యాణ లక్ష్మి అవి వస్తే ఇవ్వడం కానీ, చాలా వీలైనంత మేరకు పనులు చేసుకుని మాతో బాగానే ఉంటాడు. మేము శాసనసభ్యులు గారి ఇంతకుముందు ఏ శాసనసభ్యులకు కానీ ఎవరికి కానీ ఏది ఇచ్చింది లేదు. మేము మేకలు పెంచుకొని అమ్ముకొని అతి సామాన్యంగా ఉండే కుటుంబాలు మావి. మేము ఏ రోజు ఏ శాసనసభ్యులకు కానీ ఎవరికి కానీ డబ్బులు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మేము పైరవీరులతో చేసే వ్యాపారాలు కాదు మావి. మేము ఆల్రెడీ నీతి నిజాయితీ చేసుకొని మా వ్యాపారాలు. దయచేసి ఇటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఏ వేదిక మీద అయినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మా అటువంటి సామాన్య కుటుంబాలను అబాసు పాలు చేయొద్దని మరోసారి తీవ్రంగా వేడుకుంటూ తీవ్రంగా ఖండిస్తున్నాం. మనో చైతన్య వృత్తి శిక్షణ కేంద్రాన్ని అర్జీ 1 జీఎం శ్రీ లలిత కుమార్ గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మొదట మనో చైతన్య వృత్తి శిక్షణ కేంద్ర నిర్వాహకులు కృష్ణ కుమార్ గారితో పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ కుమార్ వృత్తి శిక్షణ కేంద్రం నిర్వాహకులు ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమల గురించి మరియు విద్యార్థుల తయారీ చేస్తున్న వాటి గురించి జీఎం గారికి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జీఎం గారు తెలియజేస్తూ ఇక్కడ వృత్తి శిక్షణ కేంద్రంలో మనో వైకల్యము కూడా మరచిపోయి దివ్యాంగులైన పిల్లలు వారిలో దాగి ఉన్న ప్రతిభ పాఠవాలు మెరుగుపరిచేందుకు ఇక్కడ కేంద్రంలో వారిని సమాజంలో వివక్షకు గురి కాకుండా అందరిలా సమాజంలో భాగం చేయాలని మరియు వారికి అందరిలాగే విద్యా ఉద్యోగ అవకాశాలు వృత్తి శిక్షణ కార్యక్రమాలు కల్పించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జన హృదయ నేత కార్మిక పక్షాధిపతి కౌశిక హరి పుట్టినరోజును కౌశిక యువత నాయకులు షాడవేణి రాజు సహకారంతో నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద పేషెంట్ కి 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, మండలానికి ఆర్థిక సహాయం, స్థానిక హనుమాన్ నగర్ కు చెందిన మామిడి సంపత్తి యాక్సిడెంట్ కు గురై మంచాన పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇక వారికి ఆర్థిక పరిస్థితి బాగా లేనందున వారి కుటుంబ పోషణ భారంగా మారింది. నీడ స్వచ్ఛంద సంస్థ సూచన మేరకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశిక్ హరి పుట్టినరోజు సందర్భంగా కౌశిక్ హరి యువత ఆధ్వర్యంలో ప్రియమైన తమ్ముడు షేడవేణి రాజు గారి సహకారంతో మామిడి సంపత్ కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, మందులకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా నాయకులు పున్నం శేషికుమార్ రాజు గారు మాట్లాడుతూ హరన్న పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేశామని, నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంపత్ పేషెంట్ కు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని, యువత ఆధ్వర్యంలో ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కౌశిక్ అరణ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున గోదావరికనిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దుప్పట్ల
పంపిణీ కార్యక్రమం అయితే ఏమి కానీ, అదేవిధంగా వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం అయితే కానీ, నిరాశ్రయులకు ఆర్థిక సాయం, అదేవిధంగా మన ఈ మెడిసిన్ ఖర్చుల కోసం కూడా ఇతరులకు సేవ చేయడం జరిగింది. అదేవిధంగా నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సంపత్ అన్న మామిడి సంపత్ గారు ఆరోగ్యం బాగాలేక ఇద్దరు పిల్లలతో చాలా పరిస్థితి దుర్భరంగా ఉన్నదని చెప్పిన క్రమంలో స్వచ్ఛంద సంస్థ నీడా రమేష్ అన్న గారి సూచన మేరకు ఈ రోజున మన కౌశిక అరణ్య యువత మన చాదవేణి రాజు గారు హనుమన్నాకు చెందినటువంటి మామిడి సంపద గారికి వారికి మన నిత్య అవసర సరుకులు ఇవ్వడం జరిగింది. అది కూడా కౌశిక అరణ్య గారికి జన్మదిన శుభాకాంక్ష. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాటు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీరభద్ర తెలిపారు. బుధవారం డిపిఓ కమాన్పూర్ మండలం కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ మొదటి విడతలో కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంతాని కాల్వ, శ్రీరాంపూర్ మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిపిఓ తెలిపారు. 95 సర్పంచ్, 685 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక మొదటి విడతలో 4 సర్పంచ్ స్థానాలు, 211 వార్డు స్థానాలు ఏకీగ్రీవం అయినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 2200 సిబ్బంది ఏర్పాటు చేయగా 39 రూట్స్, 18 జోన్లు, 59 వాహనాలను ఏర్పాటు చేసినట్లు డిపిఓ తెలిపారు. ధన్యవాదాలు మీరు చూపించినందుకు. స్కూల్ అసిస్టెంటే కదా, అంకులే కదా చేసుకుంటాను. అంకులు రాకపోతే ఓకే. మా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నేనైతే పరిశ్రమ చేస్తాను. అడుగుండ్రి, వాళ్ళని అడుగుండ్రి. ఇంత ఉండాలి, ఇంత ఉండాలి. మొదటి ఫేజ్గా 5 మండలాలకు ఎలక్షన్ మెన్ అండ్ మెటీరియల్ కూడా పంపడం జరిగింది. 5 మండలాలు మంతని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి, శ్రీరాంపూర్, మొత్తం 99 గ్రామాలకు గాను 4 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయినాయి. 95 మంది సర్పంచ్లకు ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా 886 వార్డులకు గాను 685 వార్డులకు మనం పోలింగ్ జరగబోతుంది. 211 వార్డ్స్ యునానిమస్ కావడం జరిగింది. అదేవిధంగా మొత్తం పోలింగు సిబ్బంది కూడా 2248 మంది కూడా పిఓస్, ఓపీఓస్ అందరు కూడా ఆర్డర్స్ జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 14 జోన్స్ ఉన్నాయి. అదేవిధంగా 56 రూట్స్ ఉన్నాయి. 59 బస్సులను డిప్లాయ్ చేసి ప్రతి గ్రామానికి కూడా అన్ని బస్సులను పంపడం జరిగింది. అదేవిధంగా జోనల్ ఆఫీసర్స్ కూడా ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పోలింగ్ పర్సన్స్ అక్కడికి రీచ్ అయ్యారా లేదా, వాళ్ళకి మెటీరియల్ ఉందా లేదా అని ఎంపీడోల ద్వారా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని జోనల్ ఆఫీసర్స్ అన్నీ కూడా వాళ్ళు చేరతట్టు. అదేవిధంగా కలెక్టర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళు భోజనాలు కానీ, టీ కానీ, లైటింగ్ కానీ, అదేవిధంగా వాళ్ళు వెళ్ళడానికి ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా వాళ్ళు ఎక్కడైతే అనుకున్నారో అక్కడనే సమకూర్చాలని చెప్పి మేము నిన్ననే ఒక టెలికాన్ఫరెన్స్ ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా 1,45,000 ఓటర్సు ఈ 5 మండలాల్లో రేపు ఓటేయబోతున్నారు. కావున అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోలింగ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడికి అలర్ట్ అయ్యి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సందర్భంలో ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. పెద్దపల్లిలో రైల్వే అభివృద్ధి, సెమీ కండక్టర్ పరిశ్రమల కోసం గలమెత్తిన ఎంపీ.
నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సమస్యతో ఉన్న వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. హెచ్ఆర్సీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్. సింగరేణి ఓసీపీ 3 ప్రాజెక్టును సందర్శించిన సినీ నటుడు సెల్వరాజ్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.